నా పేరు జన్ని రామప్రసాద్. మీకు ఓటు ఉందా? ఓటు ఉందండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము కూటమిలో భాగంగా బీజేపీ పార్టీకి మేము ఓటు వేయాలనుకుంటున్నామండి. బీజేపీ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఎంపీ అయితే కొత్తపల్లి గీత గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అయితే పాంగి రాజారావు గారు అండి. మరి ఇద్దరికి బీజేపీయేనా? బీజేపీ అండి. రెండు ఓట్లు కూడా మేము బీజేపీకి. మా ఊళ్ళో 4 ఓట్లు ఉన్నాయండి. 4 ఓట్లు కూడా మేము బీజేపీకి వేస్తామండి. బీజేపీకి వేస్తాం. కమలం గోండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అయితే గతంలో మా గిరిజన ప్రాంతంలో అయితే ఎటువంటి అభివృద్ధి లేదు మామూలుగా అయితే మరి కూటమిలో భాగంగా మరి బీజేపీ నుండి మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళని గెలిపిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి దీని గురించి మేము బీజేపీని ఓటు. 5 ఏళ్ళలో అభివృద్ధి అయితే ఏం జరగలేదండి. అక్కడ సొన్ను గారు మీకు ఓటు ఉందా? ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? టీడీపీ. ఎంపీగా గీత గారి పార్టీ కమలం పార్టీ పేరేంటి? బీజేపీ. స్వామి పూజారి ఇరగై పంచాయతీ బోందుగూడ నుంచి ఈసారి మరి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు చేస్తున్నారు, ఎంపీ ఎవరు చేస్తున్నారు తెలుసా? తెలుసు. మనకు కూటమి నుంచి అయితే మనకు పాంగి రాజారావు గారు చేస్తున్నారు పొత్తులో భాగంగా. అలాగే ఎంపీగా అయితే కొత్తపల్లి గీత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి తనూజారాణి గారు చేస్తున్నారు. అవును, తెలుసు కదా. అవును. ఇద్దరు ఎవరికి వేస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం? ఇక్కడ అయితే ప్రస్తుతానికి గీత గారికి ఓట్లు పడతాయి ఖచ్చితంగా. ఇక్కడ ముఖ్యంగా పార్టీని చూడరు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే టీడీపీ ప్రభుత్వంతో పొత్తులో భాగంగా తప్పకుండా గీతా గారికి ఓట్లు పడతాయి. ఆవిడ గుర్తేంటి? కమలం పువ్వు. ఖచ్చితంగా గెలుస్తారు. మీకు ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మాకు 7 ఉన్నాయి. 7 ఓట్లు తనకే. అన్న నీ పేరన్నా? కిలో సన్నసి. మీకు ఓటు ఉందా? ఓటు ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? బీజేపీకి. బీజేపీ ఎంపీయా? ఎంపీ. ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? మా భవిష్యత్తు మంచిది కోసం. ఆవిడ గుర్తేంటి? గుర్తు కమలపూల్. అభ్యర్థి ఎవరు? పేరు? కొత్తపల్లి గీత. ఆవిడేనా? ఆవిడ. అంతే, ఆవిడకేనా? ఆవిడకే. ఫ్యాన్కి వేస్తావా? పేనుకి లేదు. ఫ్యాన్కి పేనుకే.